1993 అప్పటి నుండి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాతో మాకున్న ఆత్మీయమైన అనుబంధాన్ని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. హైందవ కుటుంబంలో యేసుక్రీస్తు మాత్రం దేవుడు కాదు, ఇంకా కనబడేవన్నీ దేవుళ్ళే అని భ్రమసి పెరుగుతున్న యవ్వన కాలంలో యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించిన దినాలవి. అలాంటి సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ఆకర్షించాడు. యేసు ఈయన మాటలు చాలా రేసు, ఇతని మీద పెట్టాల్సిందే కేసు అని గోడల మీద ఉన్న వార్తల్ని బట్టి, వాక్యాలను బట్టి, ఎవరో కరపత్రిక ఇస్తే అందులో సామెతల గ్రంథంలో ఉన్న మాటలను బట్టి కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలుగుని ఏంటి ఇది అన్నట్టుగా అనుకున్నాను. కానీ యేసు ఆయన మాటలు చాలా బేసు, అతడే మనకు బాసు అని ఇప్పుడు అర్థమైంది. మరి యేసుక్రీస్తు ప్రభును నమ్ముకొని ఆయన కొరకు సాక్షిగా జీవించున్నట్లుగా ప్రభు నా జీవితాన్ని కూడా తెరిచాడు. మూయబడిన హృదయముతో హైందత్వములో కళ్ళు మూయబడి నా కులమే నా మతమే గొప్పది, మాకున్న పండుగలు సాంప్రదాయాలు పద్ధతులు ఎక్కడున్నాయి, పాస్టర్లంతా మోసగాళ్ళు, వారి పిల్లల జీవితాలు సరిగా ఉండవు, వారు మనకొచ్చి అని చెప్తారు అన్నట్టుగా వ్యతిరేక దిశలో వెళుతున్న సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఎవరినైతే వ్యతిరేకించానో, ఏ దేవుడైతే నా జీవితానికి వద్దనుకున్నానో ఆయనే నా జీవితానికి తృణీకరించబడిన రాయి, ముఖ్యమైన మూలరాయి అయ్యింది. వద్దనుకున్న యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చాడు కనుక ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఎదుట నా పాపాలు ఒప్పుకున్నాను. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమాని 40 సార్లు చూసిన అనుభవాలు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి నేను నిలబడలేదు. కానీ ఒక రోజు నా సినిమా నాకే చూపించాడు. చర్చిలో గోడ మీద నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆనాటి వరకు నేను ఏ తప్పులు చేశానో, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, స్నేహితుల మధ్య, మొన్న కూడా ఒక స్నేహితుడే మమ్మల్ని పాడు చేసాము, నువ్వు మాత్రం బాగుపడ్డావు అన్నాడు. 2 రోజుల క్రితం ఫోన్ చేసి నేను నవ్వుకున్నాను. రూప కూడా నవ్వుతామండి, ఇన్ని పనులు చేసేవాంటాను. అవన్నీ చెప్పకూడదని చెప్పాను. సాక్ష్యంలో కూడా చెప్పాలండి. కానీ మమ్మల్ని మాత్రం పాడు చేసావు, నువ్వు మాత్రం బాగుపడ్డావు అన్నాడు. మీరు కూడా బాగుపడండి అని చెప్తున్నాను. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు. మా అమ్మ అనింది వీడు ఎప్పుడు బాగుపడతాడు. పక్కనుండే మా అత్త ఒక ఆమె ఉంది, ఆదంలో వారు కూడా సంఘంలో విశ్వాసులుగా, పెద్దలుగా, పరిచారకులుగా ఉన్నారు. పార్వతమ్మ అని, పాండు ప్రహ్లాద వారి అక్క. వీడికి పెళ్లి చేస్తే బాగుపడతాడని సలహా ఇచ్చింది. వీడికి పెళ్ళి అయితే బాగుపడతాడు, పెళ్ళైతే బాగుపడతానా, ఉద్యోగం అయితే బాగుపడతానా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి వచ్చాడు, నేను బాగుపడ్డాను. మన హృదయాలను, మన జీవితాలను మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఉద్యోగాలు కానీ, వ్యాధులు బాగు కావడం కానీ, లేదా ఏదో హఠాత్ పరిణామాలు ఏమైనా సంభవించడం ద్వారా, అద్భుతాలు, స్వస్థతలు జరగడం ద్వారా మనం బాగుపడం. స్వస్థతలు, అద్భుతాలు అనేవి మాత్రం గొంతు దిగడానికి పోసే నీళ్లు అంతే. కానీ బాగుపడేది రక్షణ, పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు నా పాపాన్ని నా ఎదుటికి తెచ్చినప్పుడు నేను ఎన్నో గుళ్ళు, మసీదులు, దర్గాల చుట్టూ తిరిగాను. ఇద్దరు ఉన్నారు మా ఆదంలో. మహాయోగి లక్ష్మమ్మ అంటారు కానీ షార్ట్ కట్ లో తిక్క లక్ష్మమ్మ అంటారు. ఆమె అంటే బండపోతులు తిట్టేది ఆమె ఇప్పుడు మా ఆదోని పట్టణంలోనేమి, చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె గొప్ప దేవత, అవధూత. ఆదోని బస్సుకి, ఆర్టీసీ బస్సుకి మోకాళ్ళ మీద కూర్చొని ఉంటుంది. ఆమె చీర కట్టుకొని, ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని. ఆమెను తప్పక సేవించేవాళ్ళని శుక్రవారం. ఆ తర్వాత కాలేజీ రోడ్లోకి వెళితే మన జ్ఞాన్ ప్రకాష్ గారు తెలుసు, ఆయన ఊరు మా ఊరు ఒకటే. దివానా సాహెబ్ దర్గా అని సింపుల్ గా షార్ట్ కట్ లో తిక్క తాత అంటారు. తిక్క అవ్వ, తిక్క తాత ఇద్దరిని పోలిసిన తిక్కు అని నేను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను. ఆయన నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. రక్షణ, పాప క్షమాపణ అంటే ఏంటో నాకు అర్థమైంది. 1993 నవంబర్ ప్రాంతంలో నేను చిత్తూరుకు గవర్నమెంట్ ఐటీలో ఇన్స్ట్రక్టర్ గా వచ్చాను. ఆ తర్వాత దేవదానం గారు ఉన్నారు అక్కడ. ఆయన ఏదో పని చేస్తున్నాడు, ఇంట్రడక్షన్ లో పరిచయం చేశారు దేవదానం గారి. మీరు క్రిస్టియనా అని అడిగాను.
అవును సార్ అన్నాడు. మీరు చర్చికి వెళ్తానన్నాడు. నేను కూడా రావచ్చా అన్నాడు. రావచ్చు అన్నాడు. మరి మీ అడ్రస్ చెప్పండి. లేదు సార్ మీ అడ్రస్ చెప్పండి అన్నాడు. నా అడ్రస్ నేను చెప్పాను కానీ ఆయన రాలేదు. ఎందుకంటే ఆ రోజు చాలా బిజీగా ఉన్నాడు. ఆ, వేరే బ్యాంక్ సంబంధించిన మేనేజర్ వాక్యం చెప్పడానికి వచ్చాను. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మన యజమానులకు బాగా తెలుసు. ఆయనకి టిఫిన్ చేస్తూ వాళ్ళు నన్ను మర్చిపోయారు. అది తుఫాను వాతావరణం గనక నేను తెల్లవారుజామునే లేచి సిద్ధపడి ఇంచుమించుగా 3 గంటలకు బోరింగ్ కొట్టుకొని తలస్నానం చేసి కీర్తన గ్రంథం 119 మొత్తం చదివేసి ఆ తర్వాత బ్రెడ్ కొంత జామ్ ఉంటే ముందుగా తెచ్చుకొని పూసుకొని తిని 7 గంటలకంతా రెడీగా ఉన్నా చర్చికి పోవాలి. ఎందుకంటే అదే మొదటిసారి నేను చర్చికి వెళ్ళడం ప్రధాన అసెంబ్లీలో. ఏ చర్చికి వెళ్ళలేదు. చర్చికి వెళ్ళడం అదే మొదటిసారి. చాలా తహతహతో ఉన్నాను. వాక్యాలన్నీ చదివేశాను. కానీ ఎంతసేపు అయినా రాలేదు దేవానందం గారు. నేను ఎందుకైనా మంచిదని ఆయన అడ్రస్ కూడా అడిగి తెలుసుకున్నాను. కాబట్టి కనుక్కొని వెళ్ళి ఆయన ఇంటి మెట్లెక్కా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీరు ఏం వస్తారులే అనుకున్నాను, వర్షం పడుతుంది అన్నాడు. లేదు లేదు లేదు, నేను అసలు రావాల్సిందే. నాకు ఎంత ఆనందంగా ఉంది పండుగ. ఈరోజు నేను మందిరానికి రాకపోతే ఎలా అన్నా. తర్వాత సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద వెళ్ళి నేను మందిరంలోకి నేను అడుగు పెట్టాను. అడుగు పెడితే సుందరరావు గారు ఆరాధనకు మాట్లాడారు. ఇంకొక ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన పేరు లూయిస్ గారు. ఇంకొక ఆయన పొట్టిగుంటాడు. సుజాతక్కతో పాటు పనిచేసిన ఆయన వీకోట్లో కూడా ఒక కాలం ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. పుత్తూరు ఆయనది. పుత్తూరు దగ్గర సాల్మన్ రాజు గారు. కరెక్ట్, సాల్మన్ రాజు గారు. ఆయన వాక్యం చెప్పాడు. సుందరంగా ఆరాధన మాట్లాడారు. మీటింగ్ అంతా అయిన తర్వాత ఒక ఆమె దొరుకుతా ఉంది దయ్యం బట్టి. ఆమె సరోజమ్మ. చాలా అద్భుతమైన సన్నివేశం చూశాను. సుందరరావు గారిని ఎదురించి నిలబడింది. నల్ల మొహం కూడా అంటా ఉంది దయ్యం బట్టి. ఈ సంగతి అంతా తెలుసు అంట. డబ్బు దయ్యాలకి మన సంగతి కూడా తెలుసా అనుకున్నారు. కాబట్టి చాలా విషయాలు జరిగాయి. అంతలోనే సరోజమ్మ గారు ఆ దయ్యం వదిలిపోయింది. ఆ తర్వాత ఆమె జీవితం మారింది. గోపి పిన్ని శేఖర్ వాళ్ళ అమ్మ, ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఈ వైపు చాలా సంఘాలు పరిచయం అయ్యాయి. గోపి ద్వారా చిత్రయ్య గారి కుటుంబం, ధనమ్మ, సరోజమ్మ, ఈ కుటుంబాల ద్వారా ఇంకొక యశోదమ్మ, ఈ కుటుంబాల మధ్య నేను నమ్మిన నాటి నుండి కూడా ఈ కుటుంబాలని నేను ఎరుగుదును. వారి ఆసక్తి కూడా చాలా గొప్పది. ఒడ్డుపల్లి కానీ కొత్తపల్లి మెట్ట, ఈ ప్రాంతాలన్నీ గొల్లపల్లి, ఈ వైపు సేవ పరిచర్య అంతా వారి పరిచయమే. కాబట్టి పుతోను దయ్యం పట్టిన ఆ బాలిక ఎలా ప్రభుని నమ్ముకునిందో, ఫిలిప్పీలో ఎలా సంఘం ఏర్పడిందో, ఆ విధంగా దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు నేను పొంగి చూడగలిగాను ఈ జిల్లాలో. వీళ్ళలో చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నుండి చిత్తూరుకు తెచ్చి తర్వాత కడప, ఈ ప్రాంతాల మీదుగా ప్రభు నడిపిస్తూ పొలమనేరులో నన్ను సాక్షిగా నిలవబెట్టి ప్రభు పరిచర్య చేయడానికి ఈ దీనుని ప్రభు ఉపయోగించుకున్నాడు. కనుక చిత్తూరు జిల్లాతో, పెద్దలతో, మరి సహోదరులతో, సంఘాలతో నాకున్న ఆ ప్రేమ బంధం నేను అన్నటికీ మరువలేను. కనుక ప్రభు నన్ను అలా ఆకర్షించి హైందవ కుటుంబంలో నుండి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువును సేవించే బిడ్డగా ఆయన నన్ను చేసుకున్నాడు. ఇది యథార్థమైన సాక్ష్యం. పిల్లరా, ఈ సందర్భంగా దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఒకరు సాక్ష్యం చెప్పినప్పుడు మనం కూడా చెప్పాలనే ఒక ఆశ ఉంటుంది. చాలా మందికి నా సాక్ష్యం తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ లో వెంకటేష్ గారి సాక్ష్యం అని కొడితే ఇటీవల విజయవాడలో అక్కడ వాక్యాన్ని చెప్పించి రాత్రిపూట సాక్ష్యం చెప్పారు. కాబట్టి వారు దాన్ని వీడియో తీసి పెట్టారు, సుధాకర్ గారు. అందులో ఇంకా విపులంగా నా సాక్ష్యం అనేది ఉంది. ఎవరైనా ఆసక్తి కలిగి వినాలనుకుంటే మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11.
ఆ, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. దాన్ని వినువారందరి చెవులు గింగురుమనును. సరే, మంచిది. 12వ వచనం కూడా చదవండి. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలు పెట్టి దాన్ని ముగింతును. దాన్ని చేయ మొదలు పెట్టి దాన్ని ముగింతును. 15వ వచనాన్ని, తరువాత సమూయేలు ఉదయమోగు వరకు పట్టుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పక చిన్న ప్రార్థన చేసుకొని చిన్న ధ్యానం చేసుకున్నాం. మహిమ కలిగిన దేవా, గరుడమైన రక్షకుడా, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము, పూజిస్తున్నాము. చదువుకున్న లేఖనాలను దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభా, ఇక్కడ జరిగిన ప్రతిష్ట అద్భుతమైన రీతిగా జరిగించారు. ఈ ఆలయాన్ని దీవించండి. ఆలయములో ఉన్నవన్నీ నీకు స్తోత్రము అని చెప్పుచున్నవి. దేవా, ఆలయములో ఉన్న మేమందరము తలలు వంచి మీకు స్తోత్రము చెబుతున్నాం, నమస్కారము చేస్తున్నాం, సాగిలపడి పూజిస్తున్నాం. మేము చదువుకున్న లేఖనాలు దీవించుమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథం అనేవి యూదా బైబిల్ అంటే యూదా సంబంధించిన పుస్తకాల్లో లేవు. ఎందుకంటే మొదటి సమూయేలు, 2వ సమూయేలు, రాజుల గ్రంథం ఇవంతా కలిపి రాజుల గ్రంథంగా ఉండేవి. ఆయా విషయాలను బట్టి క్లుప్తీకరంగా సంక్షిప్తంగా ఉంటుంది విషయం అన్నట్టుగా వేరు వేరు భాగాలుగా చేశారు. సమూయేలు మొదటి గ్రంథమని, 2వ గ్రంథమని. గ్రంథకర్త ఎవరో తెలియదు, కానీ సమూయేలు కానీ నాతాను కానీ కాదు. ఈ ముగ్గురు రాసి ఉండవచ్చు, ముగ్గురులో ఎవరో ఒకరు రాసి ఉండవచ్చని, లేదా కలిసి కూడా రాసి ఉండవచ్చని పండితుల భావన. వాడి భావనకు రుజువు ఏంటంటే మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 29:29లో ఉంది. తర్వాత మీరు చదువుకుంటే వారి అనుకున్నది సరి అయిన భావన అనేది మనకు అర్థమవుతుంది. సరి అయిన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే రాజు కావాలని కోరు దినాలవి. సమూయేలు, సౌలు, దావీదు అను ముగ్గురు చరిత్ర మొత్తము ఈ గ్రంథం మొత్తం. సమూయేలు అంటే దేవుణ్ణి అడిగి తిని అని అర్థం. అన్నా దేవుణ్ణి అడుగగా సమూయేలును దేవుడిచ్చాడు, ప్రజలు కోరగా సౌలునిచ్చాడు. సమూయేలు భారముతో అడగగా దేవుడు దావీదునిచ్చాడు. కాబట్టి గ్రంథమంతా దేవుడు ఇవ్వడం, దేవుణ్ణి అడగడం అంటే ఇది ఒక ప్రార్థన పుస్తకం, ప్రార్థన గ్రంథముగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గ్రంథంలో మూల పదం ఏంటి? దేవుణ్ణి అడుగుట, ఇచ్చుట. అంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా జన్మించిన సమూయేలు గొప్ప ప్రార్థన అయ్యాడు. ఒక భక్తి కలిగిన ఒక స్త్రీ కన్నీటి ప్రవాహం మీద దైవ సింహాసనం అనేది వేయబడి ఉంది. ఆమె కన్నీటి మీద దేవుడు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. ప్రియులారా, చాలా శ్రేష్టమైన గ్రంథం సమూయేలు గ్రంథం. మనం చదువుకున్న లేఖన భాగాల్లో 3వ అధ్యాయం 15వ వచనములో చూడండి, మరొకసారి ఆ మాట చదువుదాం. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను అన్నాడు. యెహోవా మందిరపు తలుపులను తీశాను. అది ఒక రాత్రి సమయం. సమూయేలు దైవస్వరం వినడం అది క్రొత్త. అతడు ఒక సందేశాన్ని పొందాడు దేవుని యొద్ద నుండి. అది అతన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కారణం ఏమిటంటే అది యాజకుడైన ఏలీ కుటుంబానికి దేవుడిచ్చిన తీర్పుల గురించి. దాని గురించి ముందే దేవుడు ఒక దైవజనుని ద్వారా, పేరు తెలియని దైవజనుని ద్వారా హెచ్చరించాడు. ఇప్పుడు పాపము పరిపక్వమైంది, తీర్పుకు సమయం ఆసన్నమైంది. తన ఘనతను కాపాడుకునేందుకు దేవుడు రంగంలోకి దిగాడు. ఆ కుటుంబం పైన చర్య తీసుకోబోతున్నాడు. అయితే దుఃఖకరమైన జరుగుతున్న ఏలీ కుటుంబానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. దేవుని మాటలను వారు ఖాతరు చేయలేదు.
వినువారు చెవులు గింగురుమన్నట్లుగా దేవుడే తన కార్యాన్ని చేయబోరుకున్నాడు. ఆ తీర్పు వెంటనే రాలేదు, కానీ చాలా కాలం తర్వాత ఆ తీర్పు జరిగింది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. తీర్పును కూర్చిన సందేశం విన్న తర్వాత సమూయేలు రాత్రి పండుకొని ఉదయమే దేవుని మందిరపు తలుపులు తెరిచెను అనే మాట మనకు చాలా ప్రాముఖ్యమైన మాట. పిల్లల ప్రారంభంలోనే ఒక స్త్రీ యొక్క ఆక్రందనతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు కుటుంబము విచ్ఛిన్నమైంది, కుటుంబ పరిస్థితి సరిగా లేదు. ఎల్కానా మంచివాడే, కానీ పెనిన్నా అంత ఆ ఇంటిలో నెమ్మది లేదు, దుఃఖం, సమాధానం లేదు, అసమాధానం, ఏడుపు, కోపం, విసుగు, అసూయ, పగ, ద్వేషాలు, పక్షపాతం, ఇవన్నీ ఆ ఇశ్రాయేలు కుటుంబాన్ని చుట్టుకున్నాయి. అలాంటి పరిస్థితి ప్రారంభంలో ఉంది. మరి గృహస్థ పరిస్థితి ఎలా ఉంటే మరి ఆలయ పరిస్థితి అది కూడా చాలా భిన్నంగా ఉంది. ఏది బహుస్థూలకాయుడు అంటే కడుపే, కొంతమందికి వారి దేవుడు అంటారు కదా, కడుపే దేవుడు. కాయం పెరిగిపోయింది, పీట మీద కూర్చున్నాడు. ప్రధాన యాజకుడు నిలువబడే ఉండాలి. దేవుని మందిరములోనికి పీటలు వచ్చాయి. అధికారాలు, స్థానాలు, బిరుదులు ఎప్పుడైతే వస్తాయో ఆ ఆలయం తన మహిమను కోల్పోతుంది, ఆ సంఘం తన మహిమను కోల్పోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు త్రాళ్ళు తీసుకొని కొరడాలు పేని ఆయన గువ్వలమ్ము వారి పీటలను, బల్లలను పడద్రోశాడు. దేవుని ఇంటిని వ్యాపారపు టిల్లుగా, దేవుని గుహగా మీరు చేశారు. దేవుని మందిరానికి ఎన్ని తలుపులు ఉండాలో దేవుడే చెప్పాడు, కానీ వీరు ఒక తలుపు పెట్టుకున్నారు. అది చాలా దగ్గరి తలుపు అనమాట. ఏదైనా సామాన్లు తీసుకుపోవడానికి, తీసుకురావడానికి, అంటే సొంత తలుపు అనమాట. దేవుడు చెప్పని తలుపు ఆ మందిరానికి ఉంది. అందుకే చెప్పాడు ఆయన, ఇది అన్యజనులకు ప్రార్థనా మందిరం, నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. అన్యుల న్యాయస్థానంగా ఉండవలసి ఉండగా అది వ్యాపార కేంద్రంగా మార్చారు యాజకులు. దేవుని ఆలయ శుద్ధి జరిగించాడు. అసలు చెప్పాలంటే యోహాను సువార్త ఆలయ శుద్ధితో ప్రారంభమైంది, ఆలయ శుద్ధితోనే ముగించబడినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న విషయము ఆ తీర్పును కూర్చిన సందేశం సమూయేలు విన్నాడు. దేవుని ఇంటి మీదికి తీర్పు వస్తుంది. ఏలి కుటుంబం 40 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఏలికి ఉంది. దేవుని మందిరాన్ని నడిపించే ఆ సీనియర్ పీట మీద కూర్చున్నాడు అన్నాడు. పీటలు లేవు, పీటలు ఉండకూడదు, ఆలయంలో పీటలు ఉండకూడదు, కూర్చోకూడదు ప్రధాన యాజకుడు. ఆలోచన అంటే క్రమం అనేది లేకుండా పోయింది. అమ్మ ఏడ్చింది. ఏల్కానా అడిగాడు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? న్యాయాధిపతుల గ్రంథం చివరిలో చెప్పాడు కదా, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చాను. ఇశ్రాయేలులకు రాజు లేడు, ఆమె ఏడుపది. ఎవరి ఇష్టం వాళ్ళైపోయింది. అందుకే అన్న ఏడుస్తుంది. బిడ్డ కోసం ఏడ్చిందని మనం అనుకుంటాం, కానీ పాడైన ఆలయం కోసం ఏడ్చింది. దెబ్బతిన్న తన కుటుంబం కోసం ఏడ్చింది. కుటుంబంలో విచ్ఛిన్నం, ఆలయములో అక్రమం, ఇది సమూయేలు గ్రంథ ప్రారంభం. ఇలాంటి పరిస్థితుల్లో కదా హన్నా ఏడుస్తుంది. ఆమె కన్నీటి ప్రార్థన పైన దేవుడు దయ చూపాడు. తన సింహాసనాన్ని, తన సంకల్పాన్ని ఆయన తెలియజేశాడు. 2వ అధ్యాయములో ఆ సమూయేలు గ్రంథములో ఉన్న వివరణంతా ఆమె పాటగా పాడి. పిల్లరా, కొన్ని సత్యాలు ఎందుకో దేవుడు సహోదరులకు బయలుపరిచాడు. ప్రధాన అసెంబ్లీలో ఉన్నాం కదా, వాళ్ళకి ఎట్లా బయలుపరుస్తారు అనుకుంటారేమో. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పాపముతో నిండి ఉన్న సమరయ స్త్రీకి ఆయన చెప్పాడు,
ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయాలు ప్రభు వారితో పంచుకున్నాడో ఒకసారి మనము ఆలోచన చేస్తే, భారభరితమైన హృదయాలు ఏమైనా, స్త్రీలైనా పురుషులైనా, అలాంటి వారిని ఆయన ఒక పాత్రగా ఆయన వాడుకుంటాడన్నది దేవుని యొక్క సంకల్పం. సృష్టి నిర్మాణంలో తేడా లేదు, సంఘ క్రమంలో తేడా ఉంది. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న సత్యం మనం ఎరుగుదు. కాబట్టి దేవుడు ఆ భక్తురాలైనటువంటి హన్నా ప్రార్థన ఆయన విన్నాడు. ప్రియులారా, తీర్పును కూర్చిన సందేశం విన్న తర్వాత సమూయేలు ఏం చేశాడు అన్నదే వర్తమానం. చూడండి, మరుసటి దినము ఎప్పటి వలె అతడు దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. అది అతని బాధ్యత. అతడు దాన్ని జరిగించాడు. దేవుడు ఏలీ కుటుంబానికి విరోధంగా ఉన్నాడు కనుక మందిరపు తలుపులు తెరవడంలో అర్థం లేదని అనుకోలేదు. దేవుని మందిర పరిచర్యను అతడు కొనసాగించాడు. అతడు తన నమ్మకమైన పనిని ఆయన చేశాడు ఆ చిన్న వయసులో. నేడు మన సంఘాల్లో పిల్లల దేవుని తలుపులు తెరచి అనేకుల మధ్య మనము ప్రభువును గణపరచవలసిన వారుగా ఉన్నాం. ఎప్పుడైతే ఆలయములో, ఆవరణములో పీకలు, ఆ బల్లలము వారిని ఆయన తోలివేశాడో, గుడ్డివారు లోపలికి వచ్చారంట. అక్కడ చదువుకోండి సువార్తలు. అంతవరకు గుడ్డివారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి అడ్డంగా ఈ యాజకులు, యాజకుల కుమారులు, వీరి వ్యవస్థ, ఈ పెత్తనం, ఈ పెత్తందారులు ఆ ఆవరణాన్ని నింపివేసి దొంగల గుహగా చేశారు. ఇక్కడ కూడా సమూయేలు తన తీర్పును కూర్చిన వర్తమానం ఉంది. అందరి చెవులు గిగ్గురుమన్నట్లుగా దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ ఏలీ కుమారులు వారు బహుదుర్మార్గులుగా ఉన్నారు. దేవుడికి చెందవలసిన మహిమను, ఆ ధూప నైవేద్యాలను వారు ఆపివేస్తున్నారు. ఇంకా బోనాల్లో ఉడకని దాన్ని దేవునికి చెందకుండా తాము తీసుకుంటున్నారు బలవంతంగా. అలాంటివి జరుగుతున్నాయి. దేవుడు వారికి హెచ్చరించాడు ఒక దైవజనుడి ద్వారా. అయినా వారి జీవితాలు మారలేదు, వారి బ్రతుకులు మారలేదు. అందుకే నేను ఒక కార్యము చేయబోతున్నాను సమయంలో వారి చెవులు గింగురు మరునట్లు అని ఏలీ కుటుంబం మీదకి వచ్చే తీర్పును గురించి ప్రకటించిన సమయంలో మాత్రం తత్తరపడలేదు. ఆయన పిత్తరపోలేదు, ఆయన పరిచర్య మానుకోలేదు. దేవుడు ధరించుకొని పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రజల ప్రభావం ఎలా ఉన్నా, మనుషులు ఏ రీతిగా ఉన్నా, తాను చేయవలసిన పరిచర్యలో అతడు మానుకోకుండా ఏఫోదు ధరించుకొని ఆ ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అతని డిసిప్లిన్ ఎంత బాగుంది. పిల్లరా, దేవుని మహిమను దొంగిలించబడుతుంది. వ్యక్తుల మహిమ పెరిగిపోయింది. వ్యక్తిగత ప్రతిభలకు పట్టం కడుతున్నారు. దేవుని వాక్య క్రమం అనేది మీరుతున్నారు. యవనస్తులైన ఏలీ కుమారులు ఒక రకంగా దేవుని మందిరానికి రావడానికి ఆనాటి ప్రజలు అసహించుకున్నట్టుగా వారి జీవితం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిర పరిచర్య చేయడానికి సమూయేలు యెహోవా మందిర తలుపులను తెరిచాడు. పిల్లల యాజకత్వం అనేది విఫలమైపోయి దేవుడు రాజులను నిలపబోతుంది. రాజుల పాలన కొత్త నిబంధనలో మనల్ని రాజులైన యాజక సమూహంగా ఆయన చేశాడు. రాజులైన యాజక సమూహం అంటే రాజులు పాలన చేస్తారు, యాజకులు పరిచర్య చేస్తారు. దేవుని సంఘములో పెద్దలుగా ఉన్నవారు సరైన పాలన అందించారు. బాగుగా పాలన చేయు పెద్దలు. ఉదయమే మనం చాలా విషయాలు విన్నాం కదా. ప్రేమ, దాన్ని ఎవరు ఆ స్థానంలో ఎవరు దాని నుండి తీసేయలేదు. దానికి ఉండే వెయిటేజ్ దానికి ఉంది. పిల్లరా, సత్యం కూడా చెప్పారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ పౌలు ఎప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పాలంట. సత్యము లేకుండా ప్రేమ వేషధారణ అన్నాడు ఒక భక్తుడు. సత్యం లేకుండా ప్రేమ వేషధారణ. పిల్లరా, సత్యం మాత్రమే చెప్పి ప్రేమ లేకపోతే అది పశుతత్వం, మృగత్వం, చండాలం.
కొంతమంది సత్యాన్ని పట్టుకున్నారు, ప్రేమను వదిలిపెట్టారు. మరి కొంతమంది ప్రేమ అంటారు కానీ సత్యాన్ని జరిగించరు. ఇది రెండు మోసమే సంఘానికి. అందుకే ప్రేమ కలిగి సత్యము చెప్పు. యేసుక్రీస్తు అవతారములో కృపా సత్య సంపూర్ణుడు. కృపకు ప్రేమకు ఎంత ఉందో సత్యానికి కూడా ఉంటుంది. ప్రియులారా, ప్రేమించడం సత్యం, ప్రేమించకపోవడం అబద్ధం. అంటే సత్యం అంటే ఆ ప్రేమించడమే సత్యం. ఇలా ప్రేమ నిలుచును. పరలోకములో కూడా, పరలోకానికి పోయిన తర్వాత అర్థమవుతుంది మనము నమ్మిన సత్యము గెలుచును. ప్రేమ నిలుచును, సత్యము గెలుచును. ఇలా మనం నమ్మాం, ఆ సత్యం నెరవేరింది. ఇలా పరలోకం ఉందని నమ్మాం, దేవుడు ఉన్నాడని నమ్మాం, దూతలు ఉన్నారని నమ్మాం, అది చచ్చౌకమైన పట్టణం అని నమ్మాం, అక్కడ జీవనది ఉందని నమ్మాం. అక్కడ కనబడుతుంది కానీ సత్యము నిలబడుతుంది. ఆలోచన, సత్యము గెలుస్తుంది. కదా నేనే మార్గమును జీవమును సత్యమును అని చెప్పాను. పిల్లరా, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో తప్పకుండా వారు సత్యాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. సత్యాన్ని నెరవేర్చేవారు కదా ప్రేమ కలిగి ఉండాలి అని యోహాను రెండింటిని బ్యాలెన్స్ చేసి తన పత్రికను రాశాడు. పిల్లరా, కనబడే సహోదరుని ప్రేమించకుండా నేను సత్యములో ఉన్నానంటే వాడు చీకట్లో ఉన్నాడు అని కూడా చెప్పాడు. కనుక ఈ విషయాలు మనము చాలా దైవ గ్రంథంలో పుష్కలంగా రాయబడ్డాయి. కనుక ప్రేమ సత్యము అనే తిరగట్లో మన ప్రభు విసరబడ్డాడని మనం ప్రతి ఆదివారపు దినాన కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రేమ అనేది చాలా శ్రేష్టమైంది. ఇలా దేవుని ప్రజల మధ్య వైఫల్యాలు కనబడినప్పుడు మన పరిచర్యను ఆపకూడదు. సమయంలాగా మనకు అప్పగింపబడిన దాన్ని కొనసాగించాలి. క్రైస్తవ్యపు విశ్వాసం పతనమైన దశలో ఉన్నప్పుడు తిమోతి ఒక నమ్మకమైన పరిచర్య జరిగించడానికి ప్రోత్సహించబడ్డాడు. కావాలంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఒకరు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. నేను ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:5. అయితే అన్ని విషయాల్లో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా ముగించు, ముగించు అని చెప్పాడు. ఇంచుమించుగా క్రైస్తవ్యం అనేది చాలా పతనావస్థలో ఉన్నప్పుడు పౌలు ఈ మాట చెప్తున్నాడు. కారణం ఏంటంటే 3వ అధ్యాయంలో చెప్పాడు, అంత్య దినాలు అపాయకరమైన కాలాలు. కదా కాలాలు అపాయకరమైనవి కాదు, అక్కడ చెప్పాడు 2వ వచనంలో కదా. కాలాలు కాదు, మనం కాలం పేరు చెప్తాం, రోజులు బాగలేవని. రోజులు బాగున్నాయి కానీ ఎవరు బాగలేరు? మనుష్యులు అని చెప్పాడు. మనుషులు స్వార్థ ప్రియులు ఉన్నారు, ధనాపేక్షలు ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారు, కృతజ్ఞత లేని వారు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, అనురాగ రహితులు అన్నాడు కదా. అనురాగం లేదు కొంతమంది, కరుణ లేని వారు, కనికరం లేని వారు. ఆలోచన చేయండి, ఒక ఫ్యాక్టరీ తగలబడుతుందంట, దాన్ని ఆర్పడానికి పైనుంచి వచ్చాయి చుట్టుముట్టి. చివరికి ఒక పోలీసు తలుపు బదులు పట్టుకొని లోపలికి పోతే అది ఐస్ ఫ్యాక్టరీ. అదే ఫ్యాక్టరీ ఐస్ ఫ్యాక్టరీ. అంటే ఇప్పుడు తగలబడింది ఏది? ఐస్ ఫ్యాక్టరీ. ఐస్ ఫ్యాక్టరీ తగలబడింది. దాన్ని ఆర్పడానికి నీళ్ళు ఉన్నాయా లేదు? అక్కడ ఉన్నాయి, కాకపోతే గడ్డ కట్టిన స్థితిలో ఉన్నాయి. ఆలోచన చేయండి కదా. నీళ్ళ నిక్షేపాలు గడ్డ కట్టిన ఫ్యాక్టరీ ఆర్పలేకపోయామంటారు. వైరింజలు రావాల్సి వచ్చింది. ఈనాడు కూడా అనురాగం లేని వారుగా, కనికరం లేని వారుగా, ప్రేమ లేని వారుగా, గడ్డ కట్టిన స్థితిలో కఠిన హృదయులుగా ఉన్నారు. పిల్లరా, మంటలు ఎలా ఆడతాయి? ఆలోచన. ఆ మంటల్ని ఆర్పగలిగిన నీరంతా లోపలే ఉంది కానీ అవి నిక్షేపాలుగా ఉన్నాయి. గడ్డ కట్టిన ప్రజలుగా, గడ్డ కట్టిన క్రైస్తవులుగా మనం ఉన్నాం. ప్రేమ తగ్గిపోయింది, కనికరము లేదు, అనురాగ రహితులు అని చెప్పాడు. లేనివారు అని చెప్పాడు. కృతజ్ఞత లేదు, అనురాగం లేదు. పిల్లరా, పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించని వారని చెప్పాడు. దేవుని కంటే తమ లగ్జరీస్, విలాసాలు, ఆ విలాసాల పునాదుల పైన నీ ఇల్లు నిలవదు. మన గృహాలు, సంఘాలు కట్టుకోవాలనుకుంటే
చిల్లు పడిన నీటి కుండను నింపడంతో సమానం. మనం నింపలేం. ఆలోచన. దేవుని కంటే తమ సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పైకి, భక్తి కలిగిన వారు గర్వాంధులు, మూర్ఖులు, ద్రోహులు అని చెప్పారు. ఇంకా కిందికి వస్తే చూడండి 6వ వచనంలో పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడేవారు, సత్యము విషయమై అనుభవ జ్ఞానము ఎన్నడూ పొందలేని అవివేక స్త్రీలు అని చెప్పాడు. ఎన్నే ఎంబ్రే మోషేను ఎదిరించినట్టుగా విశ్వాస విషయంలో భ్రష్టులు, చాలా విషయాలు చెప్పాడు అక్కడ. ఇలాంటి క్రైస్తవ్యం దెబ్బతిన్న దినాల్లో 4వ అధ్యాయంలో చూడండి, ఆయన మన పౌలు చెప్పిన మాట తిమోతికి చెప్పండి, చదవండి. 4 మొదటి చదవండి, మొదటి వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట. మనం తీర్పు తీర్చకూడదు, కానీ దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పనదేమనగా, కొంతమంది ఆనబెట్టి చెప్పరు, నానబెట్టి చెప్తా ఉంటారు. అంత అయిపోయింది కదా. నానబెట్టి కాదు, ఆనబెట్టి చెప్తున్నాను నేను. ఓ తిమోతి, నువ్వేం చేయాలి? ప్రజలు హితబోధన సహించరు, దురాశములు కలిగి ఉంటారు, తమ స్వకీయమైన దురాశలతో ఈడబడతారు, అనుకూలమైన బోధకులను వారి చెవులు గోక్కోవడానికి పిలుచుకుంటారు చెప్పాడు అక్కడ. అయితే నీవు 5వ వచనములో కదా, అన్ని విషయములలో మితముగా ఉండుము. మితముగా ఉండు, శ్రమపడు, సువార్థికుని పని చేయి. సువార్థికులు కాకపోయినా పెద్దలుగా ఉండేవాళ్ళు ఏం చేయాలి? సువార్థికుని పని. సువార్థికులు ఏం చేస్తారు? సువార్థికుని పని ఉంటే మోసపోయినట్టే. సువార్థికుని పని చేయము అంటే సువార్త ప్రకటించుము, శ్రమపడము, సువార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. సమూయేలు ఎలాంటి వర్తమానం పొందాడు? అయినా అతడు పండుకొని నెమ్మదితో పండుకొని, పరిస్థితులు ఎట్లున్నా, ప్రజలు ఎట్లున్నా, ఆలయ పరిస్థితులు ఎట్లున్నా, దీపం ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది ఆలయంలో. ఇక్కడ దీపము ఆరిపోక మునుపు సమూయేలు అని దేవునికి తెలుసు. ఇశ్రాయేలు వంశం, ఇశ్రాయేలు దీపం, ఇశ్రాయేలు జనాంగం ఉజ్జీవము లేని స్థితిలోని చెప్పాలంటే ప్రభావం పోయింది అని చెప్పాడు అదే అధ్యాయంలో. మందసం పట్టబడింది, ప్రభావం పోయింది, ప్రభావం పోయింది, సంఘాల్లో ప్రభావం పోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా సమూయేలు తన పరిచర్యను కొనసాగించాడు, ఆపలేదు కదా. మందిర తలుపులు మూయలేదు. ఈ కుటుంబం మీదకి సేవ చేసే కుటుంబం మీదకే తీర్పు వస్తుంటే ఇంక ఇక్కడ బలిపీఠం ఎందుకు, ఇక్కడ ఆరాధన ఎందుకు, ఇక్కడ కూడికలు ఎందుకు, ఇక్కడ సభలు ఎందుకు? అవసరమా? అనుకోలేదు. పరిస్థితులను బట్టు, వ్యక్తులని బట్టు ఇలా భయపడవద్దు. నీ పనిని నమ్మకంగా నువ్వు కొనసాగించు. ప్రభు నీకు ఏ పనికి అప్పగించాడో ఆ పనిని కొనసాగించట్లో మనం ముందుకు వెళ్ళిపోవాలి. మందిర తలుపులు తెరచి. అలాగూ మన స్థానిక సంఘాల్లో దేవునికి చెల్లవలసిన వాటిని ఆయనకు చెల్లిస్తూ, ఆయనకు చెందవలసిన ఘనతను ఆయనకు ఆపాదిస్తూ, ఆయన మహిమను మనం దొంగిలించుకోకుండా, ఆయన ప్రభావాన్ని మనము గుర్తెరిగి ఏఫోదు ధరించుకొని మన ఎదుట ఉన్న పెద్దల ఎదుట, దైవజనుల ఎదుట మనమందరము పరిచర్య చేసేవారుగా ఉందాం. అలాగూ దేవుని మందిరపు తలుపులు తెరిచి దేవుని పరిచర్య చేయట్లో కొనసాగుదాం. ప్రభు ఈ మాటల్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక.